సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు అన్ని అబద్ధాలు చెబుతున్నారు, అది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కాదు, అప్పులు అయ్యే సిటీ అని చెప్పి మాట్లాడతా. దాంట్లో భాగంగా మీరు కొన్న 7,500కి ఎస్ఎఫ్టీ కొన్నారు, 5,000 ఎకరాలు అన్నారు, చాలా తక్కువ అమౌంట్ అవుతుంది, దీన్ని పెడుతున్నారు 2 లక్షల కోట్ల పైన ఖర్చు పెడుతున్నారు, దానికి వడ్డీకి కూడా రాదని మాట్లాడుతున్నారు. నిజంగానే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కానీ సిటీ అంటారా? సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి అసలు బుద్ధి ఉందో లేదో నాకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు మనం అమరావతికి తీసుకున్నది 50,000 ఎకరాలు. 50,000 ఎకరాల్లో ఒక 20,000 ఎకరాలు రోడ్లకు కానీ ఒక 10,000 ఎకరాలు రైతులకి, ఇంకో 10,000 ఎకరాలు మనం కంపెనీలకు ఇచ్చిన ఇంకో 10,000 ఎకరాలు మిగులుతాయి. ఆ 10,000 ఎకరాలని ఎకరం 2 కోట్లు చొప్పున మనం బయట కంపెనీలకు ఇస్తే మనకి సుమారుగా 20,000 కోట్ల పెట్టుబడి వస్తుంది. ఆ పెట్టుబడితో మనం చేసిన అప్పుల్ని తీర్చవచ్చు. అలాగే 50,000 కోట్ల పెట్టుబడి ఆల్రెడీ ఇప్పుడు మన అమరావతిలో పెట్టుబడులు పరిశ్రమలకు పెట్టడం జరుగుతుంది. ఆ 50,000 కోట్లతో మనం వేరే దేశాల వాళ్ళని, వేరే విదేశాల నుంచి పెట్టుబడిని ఆకర్షించవచ్చు. మరి ఇక్కడ ఇంకో మాటకు వస్తే మావిగన్నే గొప్ప అమరావతి కన్నా మావిగన్ననే తక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి వాళ్ళ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు. నిజంగానే ఆ మావిగన్న అంత గొప్పదంటారా? అసలు మావిగన్న అని ఏదో కొత్తగా ఇతను ఏదో సృష్టించినట్టు చెబుతున్నాడు. గతంలోనే రాజధాని అమరావతి సిఆర్డీ పరిధిలో మచిలీపట్నం ఉంది, విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇతను ఏదో కొత్తగా మావిగన్ నేను సృష్టించాను అని ప్రలోభాలు పలుకుతున్నాడు తప్ప కొత్తగా ఏమి దీంట్లో లేదు. అంటే మరి అక్కడ దేనికోసం ఆయన పాకులాడంటారు? ఆయన పాకులాట ప్రజలను ఆయన మర్చిపోతున్నారు. ప్రజలను మర్చిపోకుండా ఉండాలంటే ఏదో ఒకటి మీడియాలో చెప్పాలి, దాని ద్వారా ఏదన్నా హైప్ అవ్వాలనుకుంటున్నాడు. కానీ ఇంకా అతను దిగజారిపోతున్నాడని అతనికి అర్థం కావట్లేదు. తన సొంత చెల్లె నిన్న మా మీడియాలో మాట్లాడుతూ మా అన్నకి గొడ్డలి, కత్తి, గన్నులు తప్ప అమరావతి రాజధానిలో ఇటుక మీద ఇటుక ఎలా పేర్చాలో తన సొంత చెల్లె అతని గురించి చెప్పిందంటే ఇంకా ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తారో మీరు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మరి ఇంకో చాలా మంది వాళ్ళ వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. పదే పదే చంద్రబాబు నాయుడుకి ఏదైనా కాపాడాలంటే షర్మిల గారిని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు మా నాయకుడి మీద అని చెప్పి మాట్లాడతారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఆమె వస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పుకుంటుంది అంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు వీళ్ళు ఎవరు మాట్లాడిన అవసరం లేదు. ఏదన్నా ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడతారు. నువ్వు 5 సంవత్సరాల పరిపాలన ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలతో మాట్లాడావా? చంద్రబాబు గారు ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ బహిర్గతంగా మాట్లాడతారు. ఆయన ఏదన్నా షర్మిలానో లేకపోతే వేరే వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. షర్మిల లేనప్పుడు కూడా ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ రోజు షర్మిల లేదు, లేకపోతే వేరే వాళ్ళు లేరు. ఆయన స్వయం శక్తితో ఎదిగిన ఒక నాయకుడు. మరి ఇక్కడ చూసుకుంటే షర్మిల గారు ఏమన్నా పదే పదే తిడుతూ ఉంది, ఏదైతే నువ్వు చేసిన అన్ని తప్పులను అయినా పద్ధతి మార్చుకుంటే 4 ఓట్లు వస్తాయని చెప్పినా కూడా, కనీసం సొంత చెల్లెలు కూడా చెప్తున్నా కూడా ఎందుకని వాళ్ళకి అర్థం కావట్లేదు అంటారు. పదే పదే వాళ్ళ నాయకులు కూడా విమర్శిస్తూ ఉన్నారు ఆమె మీద. ఇప్పుడు అతన్ని సైకో అంది ఎందుకు అనుకుంటున్నారు? సొంత తల్లిని చెల్లిని కూడా నమ్మకుండా వాళ్ళ ఆస్తులు వాటాను కూడా తాను దోచుకోవాలని చూస్తున్నాడు. అంటే ఇక్కడ షర్మిల గారు కూడా చెబుతూ ఉంది, ఏదైతే ఆయన పద్ధతిని మార్చుకోమని చెబుతున్నా కూడా ఎందుకు మార్చుకున్న పరిస్థితులు వైసీపీ పార్టీలో నాయకులు కానీ పార్టీ కానీ ఉందంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక సైకో. అతని సైకో పరిపాలన చూసాం. తన సొంత చెల్లి కూడా పదే పదే మీ ప్రవర్తనను మార్చుకోండి, మీరు ప్రవర్తన మార్చుకుంటే మళ్ళీ ఒక 4 ఓట్లు పడే పరిస్థితి ఉందంటే అతను తన సొంత చెల్లి మాట కూడా వింటలేదు. అంటే మరి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ లేదని ప్రతిసారి ఆ వర్ధ కళ్యాణ్ వచ్చి మాట్లాడుతాను. నిజంగానే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంటూ సరిగ్గా లేదంటారా? మహిళలకు రక్షణ లేదని పదే పదే చెబుతున్నారు. గత అసెంబ్లీలో అడిగితే దానికి సమాధానం చెప్పకుండా పారిపోయిన పరిస్థితి వాళ్ళ నాయకులు కూడా, కనీసం ఎవిడెన్స్ చూపించలేని పరిస్థితి. ఇప్పుడు చర్యలు తీసుకొని చంపేస్తున్నారు, కావాలని చంపేస్తున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. ఇంకో పక్కన కోర్టులు చర్యలు తీసుకుంటే గవర్నమెంటే చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు? మీరు మీడియాలో ప్రాపగండ చేయడం కన్నా అసెంబ్లీ పెట్టినప్పుడు అసెంబ్లీలో మీకు 11 మంది ప్రజాప్రతినిధులు ఇచ్చారు. ఆ 11 మంది ప్రజాప్రతినిధులు వచ్చి ప్రతి ప్రశ్నను మీరు అసెంబ్లీ సాక్షిగా అడిగి తెలుసుకుని దానికి జవాబు కోరవచ్చు. అంతేగాని మీరు ఇలా మీడియాలో ఏది పడితే అది చెప్పడం వల్ల అది ప్రజల వద్ద మీరు మన్నన పొందలేరు. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో మాటకు వస్తే, ఏదైతే రాష్ట్ర అమరావతి రాజధానిగా గెజెట్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, ప్రధానమంత్రి గారు కూడా వచ్చి శంకుస్థాపన చేస్తారని గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా మేము వచ్చి మారుస్తాం, మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, మా మామగానే గొప్పది అనే పద్ధతి ఎందుకు ఇంకా ఉందంటారు?
రేపొద్దున ప్రజల్లోకి వచ్చి నేను నిజంగా దాని మీద రెఫరెండం కోరతారంటారా? వాళ్ళు రెఫరెండం కోరినా ప్రజలు అసలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అతన్ని ఒక జోకర్ లాగా చూస్తున్నారు ఇవాళ. మావిగన్ ఇంతకుముందు ఒక నాయకుడిగా చూసేవారు. ఈరోజు మావిగన్ అని ఎప్పుడు అతను అన్నాడో అతన్ని ఒక బఫూను, ఒక జోకర్లా చూస్తున్నారు ప్రజలు. మరి ఇక్కడ చూస్తుంటే అంబటి రాంబాబు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే ఒక కార్యకర్త, వైసీపీ కార్యకర్త సోషల్ మీడియా పోస్ట్ చేశానని పోలీసులు అరెస్ట్ చేస్తే దొంగతనంగా వాళ్ళతో వచ్చి అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడారు. గతంలో వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నా కూడా పోలీసులు అదే వ్యవహారంగా చేశారు. చాలా మందిని అలా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ గవర్నమెంటే చేపిస్తుందని చెప్పి మాట్లాడుతుంది. నిజంగానే గవర్నమెంట్ చేపిస్తే మాట్లాడుతున్నారు, లేకపోతే పోలీసులు దొరకట్లేదు కాబట్టి దొరకపుచ్చుకోవడానికి అలా ప్రవర్తించారంట? గత ప్రభుత్వంలో మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చాలా హింసించారు, కేసులు పెట్టి వేధించారు. కానీ ఈ గవర్నమెంట్లో ఎవరు చేసినా సరే, హోమ్ మినిస్టర్ గారు మొన్న కూడా చెప్పారు, ఏ పార్టీ వాళ్ళు చేసినా అనుచిత వ్యాఖ్యలు చేసినా ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. మరి ఇక్కడ చూసుకుంటే నేను కోర్టు కూడా అలాంటి వ్యాఖ్యలే చేసిన పరిస్థితి. ఏదైతే తప్పుడు ఎవరైతే మాట్లాడారో, తప్పుడు పోస్టులు పెట్టారో వాళ్ళని కఠినంగా శిక్షించాలా, పోలీసు వ్యవస్థ ఎందుకు నిర్వీర్యమై ఉంది చూస్తూ ఉన్నారు, పోలీసులు రియాక్ట్ అవ్వాలి. కానీ దానికి నేను అలా చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. చట్టపరంగా చర్యలు తీసుకోవడం కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ అది అంటే ఇక్కడ కోర్టే చెప్పింది కదా, సాక్షాత్ కోర్టే పోలీసులు ఇలాంటి పోస్టులు మీరు ఎందుకు ఉపయోగిస్తున్నారని చెప్పి అడిగింది. కాబట్టి అలా నేను అరెస్ట్ చేసి ఉండొచ్చా ఎవరైతే వైసీపీ నాయకుడిని? అవునండి, 100%.